అది జరగొద్దు, ఏం చేస్తున్నావు నువ్వు? అది అలా జరగదు, ఇక్కడ ఇలా జరుగుతుంది. అది కరెక్ట్ కాదు వీక్ష. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఇది అది కరెక్ట్. చేస్తారా మొచ్చమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను ఆడని అమ్మా. నేను చెప్పినప్పుడు విను, ఆ చెస్ అలా ఆడొద్దు. నా గేమ్ కూడా నువ్వే ఆడతావా అమ్మా? ఎప్పుడు ఇట్లనే చేస్తావా? ఫస్ట్ నీ ఏడు పాపు, హోంవర్క్ తీసి రాదురా. అరే చెస్ ఇలా ఆడొద్దంటే వినదు. పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల యొక్క ఫిజికల్ థింగ్స్ అంటే వస్తువుల పైన కంపల్సరీ ఫోకస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి హెల్దీ ఫుడ్స్ ప్రొవైడ్ చేయడం, మంచి బట్టలు కొనివ్వడం, బుక్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. కానీ పేరెంట్స్ మీకు తెలుసా పిల్లలకి సైకాలజికల్ గా కూడా 5 థింగ్స్ యొక్క అవసరం కూడా ఉంటుంది అని. బట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలకి ఫిజికల్ థింగ్స్ లైక్ ఫుడ్ గానీ, క్లాత్స్ గానీ ఇలాంటి వాటిపైన ప్రొవైడ్ చేయడంలో ఎంతో బిజీ అయిపోతారు. ఈ సైకాలజికల్ థింగ్స్ గురించి అస్సలు పట్టించుకోరు. యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్ గా ఈ 5 సైకాలజికల్ థింగ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ సైకాలజికల్ థింగ్స్ ని మీరు పిల్లలకి ఇస్తే మీ పిల్లలు రెస్పాన్సిబుల్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ అవుతారు. సో ఈ పవర్ఫుల్ వీడియోస్ ని స్టార్ట్ చేద్దామా? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1 వచ్చేసి పిల్లలకి మీ అడ్వైసెస్ కాకుండా మీ అటెన్షనే ముఖ్యం. ఎస్, పిల్లలకి మీ నాలెడ్జ్ ఆర్ మీ అడ్వైసెస్ యొక్క అవసరం లేదు. పిల్లలు ఆల్వేస్ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ యొక్క అటెన్షనే కోరుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే మీ అబ్బాయి లేదా అమ్మాయి ఫస్ట్ టైం నడిచినప్పుడు ఆర్ ఫస్ట్ టైం సైకిల్ నడపడం నేర్చుకున్నప్పుడు మీ అటెన్షన్ పొందడానికి మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చే ఉంటారు. ఈ విషయంలో అందరు పేరెంట్స్ అగ్రీ చేస్తారు. సో పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని ఇలా చెయ్యి, అలా చేస్తే మంచిది అని అడ్వైసెస్ ఇవ్వకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ పిల్లలకి మీ అటెన్షన్ ఇవ్వండి. ఇలా చేస్తే మీ అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళు చేస్తున్న పనిని పర్ఫెక్ట్ గా చేయడం వల్లే ఓన్ గా నేర్చుకుంటారు. సో పిల్లలకి మీ అడ్వైస్ కాకుండా మీ అటెన్షన్ ఇవ్వండి. సెకండ్ సైకాలజికల్ థింగ్ ఏంటంటే పిల్లల పర్ఫార్మెన్స్ ని కాకుండా వాళ్ళ ప్రెజెన్స్ ని లైక్ చేయండి. సపోజ్ మీ అబ్బాయి లేదా అమ్మాయి స్టడీస్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే లేదా స్పోర్ట్స్ లో మంచిగా రాణిస్తే, ఏదైనా మెడల్ లేదా అవార్డ్ సాధిస్తే పేరెంట్స్ జనరల్ గా ఏం చేస్తారు? పిల్లల్ని అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని లైక్ చేస్తారు. బట్ సేమ్ థింగ్ బయట వాళ్ళు కూడా చేస్తారు కదా. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నుంచి అన్కండిషనల్ లవ్ నే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి పిల్లలు వాళ్ళ పనిని లేదా పర్ఫార్మెన్స్ కి కాకుండా వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళ ప్రెజెన్స్ ని లైక్ చేయండి. అదే పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పేరెంట్స్ ఏది ఏమైనా సరే మీరు పిల్లలకి 90% రాని లేకపోతే 50% రాని, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా మేం నీ పర్ఫార్మెన్స్ ని కాకుండా నీ ప్రెజెన్సే మాకు ముఖ్యమని పోర్ట్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. పిల్లలు సైకలాజికలీ, ఎమోషనలీ మీతో ఇంకా బెటర్ గా కనెక్ట్ అవుతారు. నంబర్ 3, పిల్లలకి మీ అడ్వైసెస్ కాకుండా మీ నుంచి ఆప్షన్స్ కావాలి. వెరీ ఫస్ట్ థింగ్, పిల్లలందరికీ కూడా ఆ భగవంతుడు బ్రెయిన్ ని ప్రసాదించే పంపిస్తాడు. పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ఇంకా థాట్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు వాళ్ళ పనులలో, స్టడీస్ లో, రొటీన్ లో, హోంవర్క్స్ లో, స్పోర్ట్స్ లో, ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ ఓన్ బ్రెయిన్ ని యూజ్ చేయాలని అనుకుంటారు. కాబట్టి పిల్లలు మీ నుంచి అంటే పేరెంట్స్ నుంచి డైరెక్ట్ ఒకటే స్ట్రిక్ట్ అడ్వైస్ కాకుండా వాళ్ళ బెటర్మెంట్స్ కి అవసరమయ్యే 2-3 ఆప్షన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ పాజిటివ్ ఆప్షన్స్ లో నుంచి ఒక్కదానిని పిల్లలే చూస్ చేసుకుంటారు. కాబట్టి పిల్లలకి వాళ్ళు కూడా కేపబుల్ అని ఫీల్ అవుతారు. సో సైకలాజికల్ గా పిల్లలకి అడ్వైసెస్ ఇవ్వడం తగ్గించండి, వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వండి. లైక్ ఫస్ట్ మ్యాథ్స్ హోంవర్క్ చేస్తావా లేకపోతే సైన్స్ హోంవర్క్ చేస్తావా అని పిల్లలకి చాయిసెస్ ఇవ్వండి. ఇలా ఫుడ్ విషయంలో కూడా ఈ రోజు అన్నం తింటావా లేకపోతే చపాతీ తింటావా అని పిల్లలకి ఆప్షన్స్ ఇవ్వడం ప్రారంభించండి. ఇలా పిల్లల్లో డిసిషన్ మేకింగ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు లైఫ్ లో క్లియర్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. నౌ 4th మోస్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ థింగ్ ఏంటంటే పిల్లలకి టాయ్స్ కన్నా మీ టైమే ఇంపార్టెంట్. ఈ బిజీ వరల్డ్ లో చాలా మంది పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. కాబట్టి టాయ్స్ తో ఇల్లు మొత్తం నింపేస్తున్నారు. సడన్ గా ఎవరైనా చూస్తే ఇది ఇల్లా లేకపోతే టాయ్స్ షోరూమా అని అనుకుంటారు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలకి మీరు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా, లగ్జరీ ఇచ్చినా, పెద్ద పెద్ద కాస్ట్లీ స్కూల్స్ లో జాయిన్ చేసినా కూడా, లేదా ఫోన్, వీడియో గేమ్స్ ఇలా అన్ని ఇచ్చినా కూడా పిల్లలకి పేరెంట్సే ముఖ్యం. మీ లవ్, మీ టైమే పిల్లలకి కాస్ట్లీ అండ్ లగ్జరీ గిఫ్ట్ అవుతుంది. అందుకే
సైకలాజికల్ గా పిల్లలకు కావాల్సింది టాయ్స్ కాదు, పేరెంట్స్ యొక్క క్వాలిటీ టైమే. సో మీ పిల్లలతో ఎక్కువ క్వాలిటీ టైం ని స్పెండ్ చేయండి. క్వాలిటీ టైం అనేది పిల్లల సైకాలజికల్ గ్రోత్ లో చాలా హెల్ప్ చేస్తుంది. నౌ ఫిఫ్త్ ఇంపార్టెంట్ సైకాలజికల్ థింగ్ ఏంటంటే కరెక్షన్ కాదు, కనెక్షన్ ముఖ్యం. పిల్లల్ని కరెక్ట్ చేయడం, వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, లేదా పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయడం, ఇలా ఈ 3 థింగ్స్ ని కరెక్షన్, కంప్లైంట్ ఇంకా కంపారిజన్ వల్ల పిల్లలు ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలు మీతో కనెక్షన్ బిల్డ్ చేయాలని చూస్తారు, మీ క్వాలిటీ టైం ని ఎక్స్పెక్ట్ చేస్తారు. పిల్లలతో 1-to-1 గా మాట్లాడండి, వాళ్ళతో డాన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి, స్టోరీస్ షేర్ చేసుకోండి, పిల్లల మాటల్ని కేర్ఫుల్ గా వినండి. ఇలాంటి స్ట్రాంగ్ బాండ్ నేనండి పిల్లలు పేరెంట్స్ నుంచి కోరుకునేది. సో చూసారు కదా, ఈ 5 సైకాలజికల్ థింగ్స్ నే పిల్లలు పేరెంట్స్ నుంచి కోరుకునేది. ఈ వీడియోని మీ లైఫ్ పార్ట్నర్ తో ఇంకా మీకు కావాల్సిన పేరెంట్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇలా అందరి పిల్లలు కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉండాలనేది నా కోరిక. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సైకాలజికల్ థింగ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను తప్పకుండా చదువుతాను. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యాపీ పేరెంటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.